ప్రపంచం మరో లాక్డౌన్కు సిద్ధమవుతుందా అనేటటువంటి భయం వెంటాడుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్లో 2 వారాల పాటు అన్ని విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు స్వయంగా ప్రధాని ప్రకటించారు. ఇతర దేశాలలో కూడా ప్రిపరేషన్స్ కొనసాగుతున్నాయి. నరేంద్ర మోడీ గారు ఈరోజు ఉన్నత స్థాయి సమావేశంతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏంటి, మరో లాక్డౌన్కు ప్రపంచం సిద్ధపడాలా? ఇక్కడ ఈ పదం అండి, లాక్డౌన్ అంటే వాళ్ళు ఏ అర్థంతో మాట్లాడుతున్నారు అనేది కూడా మనం కొంచెం అర్థం చేసుకునేటందుకు ప్రయత్నించాం. ఇప్పటివరకు మనం లాక్డౌన్ అంటే కరోనా పీరియడ్లో మనం చూసినాం. ఆల్మోస్ట్ ఆల్ ద యాక్టివిటీస్ వర్ స్టాప్డ్ అండి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటి అని అంటే, మీరు పాకిస్తాన్ అన్నారు. బహుశా నేను ఇది కొంచెం చాలా ముందుకెళ్తున్నానేమో. ఒకవేళ పాకిస్తాన్ను అమెరికా ఉపయోగించి గ్రౌండ్ ద్వారా ఇరాన్లోకి ప్రవేశిస్తాయా, దాని కొరకు పాకిస్తాన్లో లాక్డౌన్కు సిద్ధమవుతుందా? అలానే ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఏంటి, మన హై కమిషనర్గా పాకిస్తాన్ తరఫున పనిచేసినటువంటి బిసిత్, ఒకవేళ అమెరికా పాకిస్తాన్ మీద దాడి చేస్తే మన ఇండియా మీద దాడి చేయాలి. ఒకవేళ ఆ దృష్ట్యా ఈ లాక్డౌన్ అనేది ప్రయోగిస్తున్నారు అనేది మనకు ఇంకా క్లారిటీ అనేది లేదు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు ఈ వార్లో ఏంటి అన్నానంటే, ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనుకోండి, దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఏదైతుందో, ఫ్యూయల్ సప్లైస్ ఏదైతున్నాయో ఆల్మోస్ట్ 85% సప్లైస్ ఏంటంటే ఏషియాకే వస్తున్నాయి. అది చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, లేకపోతే దక్షిణ ఏషియాలో ఉన్నట్టు మిగతా అన్ని దేశాలు కూడా కావచ్చు కదా. సో సపోజ్ ఈ వారు ఎంతకాలం కొనసాగుతుంది, బహుశా 2 నెలలు 3 నెలలు కొనసాగితే పరిస్థితి ఏంటి? మనకు దాదాపు ఏంటంటే ఆయిల్ నిల్వలు, ముఖ్యంగా పెట్రోల్కి సంబంధించినట్టయితే దాదాపు ఒక 8 వారాలు 10 వారాలకు మనకు సమస్య లేదు అంటున్నాం. కానీ మరి ఎల్పిజి సమస్య ఎదురైనప్పుడు ఏం చేయాలి? ఇవాళ రేపు మీరు వెహికల్ తీసుకోండి, కార్లు తీసేసుకోండి, లేకపోతే కుకింగ్ గ్యాస్ తీసేసుకోండి, మిగతా ట్రాన్స్పోర్ట్ ఎన్నో కూడా గ్యాస్ను ఉపయోగించుకుంటున్నాయి. మరి ఈ పరిస్థితిలో ఎలాగూ ఎకనామిక్ యాక్టివిటీ అంటూ జరిగే పాసిబిలిటీ లేదు కదండి. సో ఆ దృష్ట్యా వీళ్ళు లాక్డౌన్ గురించి మాట్లాడుతున్నారు. సో బహుశా మనం ఇంతకుముందే చర్చించున్నాం ఏంటి అనంటే, 2 sides నుంచి సమ్ ఎఫర్ట్ ఈజ్ మేడ్ టు కమ్ టు సమ్ అండర్స్టాండింగ్. లేకపోతే యుద్ధ విరమణ కాకపోయినా ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్, సీరియస్ ఇష్యూ కాకుండా ఉండేటందుకు కాను. సో ఈ పరిస్థితిలో ఏంటి అని అంటే, లేదు, ఇద్దరు మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు దాదాపుగా ఆయిల్ నిల్వలు రాని పరిస్థితి ఏర్పడితే, ఇప్పుడు సపోజ్ ఇండియానో చైనానే కాకుండా యూరోపియన్ యూనియన్ కూడా చాలా సమస్యలు వచ్చేస్తాయి. ఇప్పుడు గల్ఫ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్ అమెరికాకు ఉపయోగించుకునే చాలా తక్కువ. బట్ అమెరికా ఫ్రెండ్స్, జపాన్ లాంటిదాన్ని తీసుకోండి, లేకపోతే యూరోపియన్ యూనియన్ నేషన్స్కి, వాటికి కూడా చాలా ఎఫెక్ట్ అనేది, ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో కాబట్టి నా దృష్ట్యా, నాకు సంబంధించినంత వరకు మనం ఏదైతే ఇంతకుముందు లాక్డౌన్ చూసామో ఆ పరిస్థితులు తలెత్తకపోవచ్చు. కాకపోతే ఏంటంటే చిన్న చితక బిజినెస్ ఏవైతున్నాయో ఇమీడియట్ ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. అక్కడ కొంత మన రేషనింగ్ అనేది పెడితే ఇంకో కొంత అనేది, సపోజ్ అదే 3 నెలలు 4 నెలలు అయింది అనుకోండి, బహుశా ఆ పరిస్థితిలో ప్రపంచ రూపురేఖలే పూర్తిగా మారిపోతుండొచ్చు. ఇప్పుడు మనం అనుకుంటాం మన లాక్డౌన్ అది, మన నుంచి గల్ఫ్ దేశాలకు పోయేటువంటి ఆహార పదార్థాలు ఏవైతే మరి అక్కడ పరిస్థితి ఏంటిది? ఆహార పదార్థాలు ప్రజలందరికీ అవసరమే కదా. మన ఇండియానే తీసేసుకొని ఇక్కడి నుంచి మనం ఆయిల్ అక్కడి నుంచి ఎలా అయితే దిగుమతి చేసుకుంటున్నాం, అలానే వాళ్ళు కూడా మన నుంచి ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటున్నారు కదా. మనే కాదు, చాలా రకాల దేశాల నుంచి ఆహార పదార్థాలు దిగుమతి చేసుకుంటున్నారు. సో కాబట్టి ఇంపాక్ట్ మన మీదే కాదు, వాళ్ళ మీద ఉంది. ఈ పరిస్థితులు సీరియస్ అయినప్పుడు ఎలాంటి స్టెప్స్ ఇరాన్ కానివ్వండి, ఎలాంటి చొరవ తీసుకోబోతుంది? ఏ దేశంలో ఏ లీడర్ కానివ్వండి, ఎంత మూర్ఖపు లీడర్ అయినా కానివ్వండి, తన యొక్క పదవి కోల్పోవాలని కోరుకోడు.
అట్లానే తన దేశం పూర్తిగా నాశనం అవ్వాలని కూడా ఎవరు కోరు. Yes. దాంతో వచ్చేది ఏంటిది? సో కాబట్టి ఇట్లాంటి విషయాలు ఏదైతున్నాయో కొంచెం మనం వ్యూహాత్మకంగా అనలైజ్ చేయగలిగితే చాలా బాగుంటుందని నా యొక్క ఎస్